బొట్టు ఇక్కడ ఉంటుంది బాల్కొండ నియోజకవర్గంలో ఈరోజు మనం మండల కేంద్రంలో ఉన్నాము. దేవి ఆలయంలో ఉన్నాము. గత 500 సంవత్సరాల క్రితం సైముగా వెలిసిన అమ్మవారి దగ్గర ఉన్నాము. ప్రతి నెల మొదటి రోజు శుక్రవారం రోజున మనకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా కొన్ని ఆదిలాబాద్, అదేవిధంగా నిర్మల్, మహారాష్ట్ర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చేసి ఇక్కడ అమ్మవారికి ఓడి బియ్యాలు సమర్పించుకుంటారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారి ఇక్కడ ప్రసిద్ధి. మనం మాట్లాడడానికి స్థానికంగా ఉన్న మన ప్రముఖ రిపోర్టర్ అదేవిధంగా నరసింహరావు గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటలు తెలుసుకుందాము. చెప్పండి. నమస్కారం సార్. ఈ నిమిషాంబాదేవి ఆలయము ఒకప్పుడు అల్లకొండ అనే గ్రామం ఉండే, ఈ బాల్కొండ మారింది. 523 సంవత్సరాల క్రితము శ్రీ నిమిషాంబాదేవి ఇక్కడ వెలిసింది. భారతదేశంలో 4వ ఆలయము, మొదటి ఆలయము నిమిషారణ్యం మధ్యప్రదేశ్లో, 2వ ఆలయము కర్ణాటక రాష్ట్రంలోని నిజామాబాద్లో, 3వ ఆలయం కర్నూలు, 4వ ఆలయం బాల్కొండ. అంటే ఈ విగ్రహాలు 4 విగ్రహాలు, 11 విగ్రహాలు ముందు పూర్వం 12 విగ్రహాలు ఉన్నాయి. దీని ప్రాముఖ్యత ఏంటంటే 3 కోరికలు 3 సార్లు ఇబ్బంది పెడుతుంది భక్తుల్ని, 3వసారి 4వసారి మాత్రం ఆ యొక్క కోరికను తీరుస్తుంది. ముందు కష్టం పెట్టి ఆ తర్వాత తీరుస్తుంది ఈ అమ్మాయి యొక్క ప్రాముఖ్యత. అందువల్లే ఈరోజు ఎక్కడెక్కడ నుంచి హైదరాబాద్లో టెంపుల్ ఉన్నాయి, నిర్మల్లో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, ఆదిలాబాద్లో ఉన్నది. కానీ ప్రస్తుతం అన్నదానం ఉంటుంది. భక్తులు ఎవరెవరో వచ్చి అన్నదానం చేస్తున్నారు. 2018 ఏప్రిల్ నుంచి అన్నదానం కొనసాగుతుంది. ప్రతి శుక్రవారము ఇక్కడ పూజ నడుస్తాయి. కృష్ణారావు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం వస్తుంది. ఈ దూపంగా ఇది ఎండమెంట్ ఆధీనంలో ఉంది. తర్వాత ఇక పసుపు దూపం కూడా అలాగే ఆడపడుతులకు వస్తువులు కూడా ఇచ్చుకుంటారు. తర్వాత ముడిపి జరుగుతుంటారు. కోరికలు అయిన వారు అన్నదానం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులు ఒకసారి వాళ్ళ ఆలయ చరిత్రను తెలుసుకుందాం. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవాలు సుమారు 516 సంవత్సరాల ఉన్నటువంటిది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మాతృదేవి తదుపరి ఇక్కడ ఆలయాన్ని నిర్వహించడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడికి ప్రతి ఇక్కడ హైదరాబాద్ నుంచి భక్తులు వస్తారు. ప్రతి శుక్రవారం అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. ఆ సమయంలో అందరూ వచ్చి ఓడి బియ్యాలు సమర్పిస్తారు. మరియు ప్రతి నెల ప్రతి శుక్రవారం ఫస్ట్ శుక్రవారం రోజున ప్రతి నెల మొదటి శుక్రవారం రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మనం ప్రధానంగా చూద్దాము. ఇక్కడ భక్తులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకు డింగల్కి నుంచి గత 7 సంవత్సరాల నుంచి అమ్మ దర్శనం కోసం వస్తుంది. ఒకసారి ఆమె మాటల్లో ఒకసారి తెలుసుకుందాము. అమ్మ చెప్పండి. అమ్మవారు చాలా మహిమ గలది. నిమిషం అంటే నిమిషంలోనే అన్ని మనం ఏమనుకున్నాయైనా కానీ చేసే దేవత. అన్ని ఎప్పుడైనా మేము శుక్రవారం వచ్చి పసుపు బొట్టు కానీ మన అందరికీ మహిళలకు అన్ని ఇవ్వడం చేస్తాం ఇక్కడ. ఈరోజు అదే మా తమ్ముడు పసుపు బొట్టు ఇస్తున్నారు. అన్నదానం కూడా చేసినాం. స్టూడియో అదేవిధంగా మనం ప్రధానంగా చూద్దాము. ఇక్కడ ఆర్మూర్కెళ్ళి వచ్చిన భక్తులు ఉన్నారు. వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఒకసారి అమ్మ ఎవరమ్మా మీది? సెప్టెంబర్ 1 శుక్రవారం కావున మనకు ఆర్మూర్కి చెందిన భక్తులు రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఒకసారి చూద్దాము. ఇక్కడ అమ్మ ఎవరమ్మా? నిజామాబాద్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది రావండి ఇక్కడికి? 4 సంవత్సరాలు అవుతుందా? ఎట్లా ఉంది అమ్మ వారు కోరికలు? ప్రతి నెల వస్తారా అమ్మ మీరు? ఓకే.
అదేవిధంగా మనం ఇంకో భక్తులతో మాట్లాడే విధంగా చేద్దాం. ఇక్కడ మనకు ప్రముఖంగా ఒకసారి మాట్లాడన్నా చెప్పండి, ఆలయ ప్రాముఖ్యత ఎన్ని సంవత్సరాలు? మీరు ఎవరు? అది ఆర్మూర్ అండి. ఆర్మూర్. ఏం పేరు? విజయ్ కుమార్. విజయ్ కుమార్, చెప్పండి. మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి వస్తున్నాం గుడికి. గుడి ప్రతిష్టాపన జరిగిన నుంచి కూడా ఇక్కడికి దర్శనానికి వస్తాం. అమ్మవారు కోరింది కోరినట్టు కొంగు బంగారంగా మాకు అన్ని విధాలా కూడా మాకు అన్ని బాగుందండి. అమ్మవారు మా కరుణ కటాక్షాలు ఎప్పుడు మా పైన ఉన్నాయి. అమ్మవారు మా మమ్మల్ని మంచిగా చూసుకున్నారు. మేము కూడా అమ్మవారికి కోరిన కోరికలన్నీ ఇచ్చేసి అన్ని ముడుపులన్నీ కట్టినాం. అవన్నీ మళ్ళీ చెల్లించుకుంటున్నాం ఇప్పుడు. అదేవిధంగా చూద్దాం, ఇక్కడ మనం ముఖ్యంగా ఇక్కడ కింద చూస్తున్నాం మనం. అదేవిధంగా ఇక్కడ మనము ఇక్కడ వచ్చిన భక్తులకు కోరిన కోరికలు వేసిన తర్వాత ఇక్కడ కుంకుమ, అదేవిధంగా గాజులు, అమ్మవారి గాజులు ఇక్కడ ప్రధానంగా వచ్చిన భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూస్తున్నాము. ఓర్టు స్టూడియో ఇష్టమా?